చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం హిస్టరీ నుంచి తరచుగా ఒక క్వశ్చన్ చూస్తూ ఉంటామండి. ఏంటి అదంటే మన ఇండియాకి యూరోపియన్స్ ఏ ఆర్డర్లో వచ్చారు అని చెప్పేసి, అంటే బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ వచ్చారా, ఫ్రెంచ్ వాళ్ళు ఫస్ట్ వచ్చారా, పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ వచ్చారా, ఇలా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఈ చిన్న నిమోనిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి, PDBTF అనే నిమోనిక్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో పి అంటే ఏంటి, పోర్చుగీస్, డి అంటే డచ్, బి అంటే బ్రిటిష్, డి అంటే మళ్ళీ డేఎన్సీ, ఎఫ్ అంటే ఫ్రెంచ్ అనమాట. అయితే ఇక్కడ మనం ఏం చూసుకోవాలి, ఫస్ట్ పోర్చుగీస్ మనందరికీ తెలుసు. మనకి 1498లో వాస్కో డ గామా అనే ట్రావెలర్ మన భారతదేశంలో లెఫ్ట్ సైడ్లో అంటే కేరళలో క్యాలికట్ అనే ప్లేస్కి వచ్చాడు, రైట్. ఇది గుర్తుపెట్టుకోండి, 1498లో పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ మనకు వచ్చారు. అయితే పోర్చుగీస్ వాళ్ళు వేసిన పాదం ముద్ర ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉందండి, ఓకేనా. ఎందుకంటే దే ఆర్ ద ఫస్ట్ టు కమ్ అండ్ లాస్ట్ టు లివ్. 1961లో గోవా పొజిషన్ పోర్చుగీస్ చేతిలోనే ఉండేది. బట్ మన భారతదేశము ఆపరేషన్ విజయ్ని చేపట్టి, ఓకేనా, ఆపరేషన్ విజయ్ని చేపట్టి పోర్చుగీస్ని భారతదేశంలో అంటే ఇండియన్ యూనియన్లో కలిపేసుకుందనమాట. సో ఇది పోర్చుగీస్ యొక్క స్టోరీ. నెక్స్ట్ డచ్ వాళ్ళు, అరే ఆల్రెడీ వీళ్ళు లెఫ్ట్ సైడ్ వచ్చేసారు కదా అని చెప్పేసి డచ్ వాళ్ళు ఏం చేశారు, రైట్ సైడ్కి వెళ్ళిపోయారనమాట. ఎక్కడికి వెళ్ళారు, మసూలీపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్, దాన్ని ఇప్పుడు మచిలీపట్నంగా పిలుచుకుంటున్నాం మనం 1602లో ఇయర్. నెక్స్ట్ చూడండి మళ్ళీ PDB, బి అంటే ఏంటి, బ్రిటిషర్స్. అరే ఆల్రెడీ రైట్ సైడ్ ఒకళ్ళు వెళ్ళారు కదా, మనము లెఫ్ట్ రైట్ ఆల్రెడీ సదర్న్ పార్ట్ కవర్ చేశారని వీళ్ళు ఇక్కడ సూరత్కి వెళ్ళారనమాట. గుజరాత్లో ఉన్న సూరత్ అనే ప్లేస్కి బ్రిటిషర్స్ వెళ్ళారనమాట 1608లో, ఓకే. నెక్స్ట్ డేన్స్, అంటే డెన్మార్క్ వాళ్ళని డేన్స్ అని పిలుస్తాము. వీళ్ళు 1616లో మళ్ళీ రైట్ సైడ్కి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు, తమిళనాడు ప్లేస్కి వచ్చారనమాట, ట్రాంకెబార్ అనే ప్లేస్కి వచ్చారు, ఓకేనా. 1608లో లాస్ట్ 1616లో మళ్ళీ మనకి ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారంటే పాండిచ్చేరి ప్లేస్కి వచ్చేసారు అనమాట. తమిళనాడు దగ్గరలో ఉన్న పాండిచ్చేరి ప్లేస్కి వచ్చారు 1664లో. UPSC 2025లో అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా, మనకు 3 ఫ్రూట్స్ ఇచ్చారు, పపాయ, పైనాపిల్ అండ్ గోవా ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబవ్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై ద పోర్చుగీస్ ఇన్ 16th and 17th century, ఓకేనా. దీని ఆన్సర్ తెలిస్తే మీరు ఏం చేస్తారు, కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.